హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఐపిక్స్ కోడిఫైడ్ టెక్నాలజీ నుంచి మనకు క్లస్టర్ బిజినెస్ మేనేజర్ అనే పొజిషన్ సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో లాస్ట్ వీక్ ఐపిక్స్ కోడిఫైడ్ టెక్నాలజీ నుంచి నేను ఒక వర్క్ ఫ్రమ్ జాబ్ ఆపర్చునిటీ చేయడం జరిగింది. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్. దానికి ఎవరైతే మన ఛానల్ నుంచి అప్లై చేశారో వారందరూ కొంతమంది అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. 11 మెంబర్స్‌ని ఈ ఐబిక్స్ కోడిఫై టెక్నాలజీస్ వారు షార్ట్ లిస్ట్ చేశారు. సో నాకు ఈమెయిల్ కూడా పంపించారు. సో వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేవి షెడ్యూల్ చేశారు. వన్స్ ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయిపోయినాక ఎవరైతే సెలెక్ట్ అయితారో వాళ్ళ డీటెయిల్స్ కూడా నాకు పంపిస్తారు. సో దట్ నేను ఛానెల్‌లో పబ్లిష్ చేసుకుంటాను. ఓకే. సో మీకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంకొక నోటిఫికేషన్ నుంచి ఐబిక్స్ వాళ్ళైతే నాకు ఈమెయిల్ చేశారు. ఆ ఈమెయిల్ మీకు చూపిస్తాను. సో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ క్లస్టర్ బిజినెస్ మేనేజర్ అనే పొజిషన్‌కి ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ అంటే ఓన్లీ ఆంధ్రాలో ఉన్న వాళ్ళే, రాయలసీమ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు 2 రీజియన్స్ వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. ఓకే. సో క్లియర్‌గా నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో చూసుకున్నట్టయితే నాకు ఈమెయిల్ అయితే ఇక్కడ చూడండి. నా ఈమెయిల్ చూయిస్తున్నాను. నా జీమెయిల్ నుంచి మనకు అప్డేట్ ఆన్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ న్యూ హైరింగ్ రోల్ అని చెప్పి ఈ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఐబిక్స్ కోడిఫై టెక్నాలజీ నాకు రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఐఎమ్ హ్యాపీ టు షేర్ సమ్ గుడ్ న్యూస్ విత్ యూ ఫ్రమ్ యువర్ ఛానల్. 11 మెంబర్స్ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్. వన్స్ ద ఇంటర్వ్యూ రౌండ్స్ ఆర్ కంప్లీటెడ్ ఐ విల్ అప్డేట్ యూ ఆన్ ద ఫైనల్ రిజల్ట్స్. సో 11 లాస్ట్ వీక్ ఏదైతే నేను బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే పొజిషన్‌కి నేను ఆహ్, వీడియో చేశానో ఆ పొజిషన్‌కి మన ఛానల్ నుంచి చాలా మెంబర్స్ అప్లై చేశారు. సో మన ఛానల్ నేమ్ మెన్షన్ చేశారనమాట. అక్కడ ఎక్కడ మెన్షన్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. అక్కడ మెన్షన్ చేస్తే గనక మీరొచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే నాకు ఈమెయిల్ చేయడం జరుగుతుందనమాట. సో ప్రెజెంట్ వచ్చేసి వాళ్ళు క్లస్టర్ బిజినెస్ మేనేజర్ అనే పొజిషన్‌కి ఐబిక్స్ కెరియర్స్‌లో కూడా వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఎలిజిబుల్. నాట్ అప్లికబుల్ ఫర్ తెలంగాణ అండ్ రాయలసీమ రీజియన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో 30 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే ఫర్ దిస్ రోల్ వి ఆర్ కరెంట్లీ హావ్ 30 వేకెన్సీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఒకే ఒక పని చేయాలి ఏంటంటే సబ్మిట్ చేసేటప్పుడు ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ సబ్స్క్రైబర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. యువర్ ఛానల్ నేమ్ ఇన్ ద వాంట్ టు కన్వే ఎనీథింగ్. సో నేను ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ విధానం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఎలా అప్లై చేయాలో అక్కడ మీరు వాంట్ టు కన్వే ఎనీథింగ్ అనే దగ్గర మీరు మన ఛానల్ నేమ్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నౌ ఇప్పుడు అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళిపోతే గనక ఐబిక్స్ కోడిఫై టెక్నాలజీస్ ఐబిక్స్ కెరియర్స్‌లోకి వెళ్ళిపోతే మనకు చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన వెబ్‌సైట్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేసాం. టెలిగ్రామ్ ఛానెల్‌లో పేస్ట్ చేసాం. సో మనం ప్రెజెంట్ చూస్తున్న పొజిషన్ వచ్చేసి క్లస్టర్ బిజినెస్ మేనేజర్. సో లాస్ట్ వీక్ ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్. బట్ ఇప్పుడు ప్రెజెంట్ క్లస్టర్ బిజినెస్ మేనేజర్ అన్నమాట. సో దీని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. దీనిపైన క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్‌లో ఓపెన్ అవుతుంది. సో దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం మనం వచ్చేసి. సో మీకు ముందుగా ఏంటంటే తెలుగు మాట్లాడడం, రాయడం, చదవడం వస్తే సరిపోతుంది. దాంతో పాటు ఇంగ్లీష్ కూడా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో ఇదొచ్చేసి ఇక్కడ క్లియర్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ బిజినెస్ మేనేజర్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఐబిక్స్ టెక్నాలజీ వచ్చేసి ఒక లెర్నింగ్ డెడికేటెడ్ మేకింగ్ హైయర్ ఎడ్యుకేషన్ అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్ త్రూ ఫుల్ స్టాక్ టెక్ ప్లాట్‌ఫార్మ్. ఇదొక ఎడ్యుకేషనల్ టెక్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. సో ఇక్కడ మీకు ఆపర్చునిటీస్ అంటే మామూలు విషయం కాదు. మంచి ఆపర్చునిటీస్. సో మీకొచ్చేసి ఇదొచ్చేసి మెయిన్‌గా ఏంటంటే కాలేజెస్, యూనివర్సిటీస్‌కొచ్చేసి ఆన్‌లైన్ కోర్సెస్ గాని, డిగ్రీ ప్రోగ్రామ్స్ గాని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఐబిక్స్ అనే సంస్థ. సో ముందుగా ఈ క్లస్టర్ బిజినెస్ మేనేజర్‌కి సంబంధించిన రోల్స్ చూసుకుంటే, ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే మనకు యాక్ట్ యాస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఐబిక్స్ కోడిఫైడ్ టెక్నాలజీస్ అండ్ కాలేజెస్ విత్ అన్ అసైన్డ్ రీజియన్. సో మీకు ఒక రీజియన్ అసైన్ చేయడం జరుగుతుంది. ఆ రీజియన్‌లో ఒక పర్టిక్యులర్ కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజెస్‌కి అలాగే ఐబిక్స్ కోడిఫై టెక్నాలజీస్‌కి ఒక బ్రిడ్జ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఆళ్ళకి పాస్ చేసి, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఈళ్ళకు మీరు పాస్ చేయాల్సుంటుంది. ఓకే. రిప్రజెంట్ ఆర్గనైజేషన్ ప్రొఫెషనల్లీ డ్యూరింగ్ కాలేజ్ విజిట్స్ అండ్ మీటింగ్స్ విత్ డెసిషన్ మేకర్స్. సో మీకేంటంటే ఒక షెడ్యూల్డ్ పీరియడ్‌లో కాలేజ్ విజిట్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. ప్రమోట్ చేసుకోవడానికి. ఈ కోడిఫై టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్‌ని ప్రమోట్ చేయడానికి షెడ్యూల్డ్ విజిట్స్ ఉంటాయి. ఎవ్రీ డే కాదు ఎప్పుడో ఒకసారి షెడ్యూల్డ్ విజిట్ ఉన్నప్పుడు మీరు ప్రొఫెషనల్‌గా ఉండాలా. డ్యూరింగ్ కాలేజ్ విజిట్స్, మీటింగ్స్ విత్ డెసిషన్ మేకర్స్ అని క్లియర్‌గా చెప్తున్నారు. ప్రమోట్ ద కంపెనీస్ ప్రోగ్రామ్స్ బై బిల్డింగ్ అవేర్‌నెస్ అండ్ ట్రస్ట్ అమంగ్ కాలేజ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్. సో కాలేజ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్‌కి ఈ ఐబిక్స్ కోడిఫై టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్‌ని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఎన్ష్యూర్ టైమ్లీ డేటా ఫ్లో ఫ్రమ్ కాలేజ్ టు ఇంటర్నల్ టీమ్ అన్నమాట. సో కాలేజ్ దగ్గర ఏదైతే డేటా తీసుకున్నారో ఇమ్మీడియేట్‌గా ఇంటర్నల్ టీమ్స్‌కి మీరు డేటా పాస్ చేయాల్సి ఉంటుంది. సపోర్ట్ రీజినల్ బిజినెస్ గ్రోత్ బై ఎక్స్పాండింగ్ అవుట్‌రీచ్ అండ్ రిలేషన్‌షిప్స్. ఓకే. మానిటర్ అండ్ గైడ్ ఫీల్డ్ యాక్టివిటీస్ ఇఫ్ ఎ లీడ్ లోకల్ టీమ్ ఆర్ జూనియర్ స్టాఫ్ ఈస్ దేర్. సో లోకల్ టీమ్ జూనియర్ స్టాఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళని
మీరు మానిటర్ చేయాల్సి ఉంటుంది. గైడ్ చేయాల్సి ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కాలేజ్‌లో ఇంతమంది స్టూడెంట్స్‌కి ఇంట్రెస్ట్ ఉంది ఈ కోర్స్ జాయిన్ అవ్వాలని చెప్పి. సో, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మీరు ఇంటర్నల్ టీమ్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రొవైడ్ రీజినల్ ఇన్సైట్స్ అండ్ ఫీడ్‌బ్యాక్ టు హెల్ప్ ఇంప్రూవ్ కంపెనీ స్ట్రాటజీస్. సో, రీజినల్ మీ పర్టిక్యులర్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు కాబట్టి, ఆ రీజియన్‌లో మీకు అసలు ఎవరు కోర్సెస్ తీసుకుంటారు? ఎవరు కోర్సెస్ తీసుకోరు? అంటే స్ట్రాటజీస్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది కంపెనీకి. సో, రెస్పాన్సిబిలిటీస్‌లోకెళ్ళిపోతే గనక కండక్ట్ ఫీల్డ్ విజిట్స్ టు అసెండ్ కాలేజెస్ ఇన్ యువర్ రీజియన్ ఆన్ ఏ డైలీ ఆర్ షెడ్యూల్డ్ బేసిస్. సో, మీకు కాలేజ్ విజిట్ ఉంటుంది. అప్పుడు మీరు కాలేజ్ విజిట్ ఎళ్ళాల్సి ఉంటుందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు షెడ్యూల్డ్ పీరియడ్‌లో. మీట్ విత్ కాలేజ్ ప్రిన్సిపల్స్, హెచ్ఓడీస్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ టు ప్రెజెంట్ ఐబిక్స్ ప్రోగ్రామ్స్ అండ్ ఆఫరింగ్స్. సో, ఐబిక్స్ ప్రోగ్రామ్ ఆఫరింగ్స్ ఇవన్నీ హెచ్ఓడి ఆర్ ప్రిన్సిపల్స్‌ని మీట్ అయ్యి దీని గురించి మీరు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ అవేర్‌నెస్ అమాంగ్ కాలేజ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ బిఫోర్ అబౌట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడెడ్ బై ఐబిక్స్. ఐబిక్స్ కూడా ట్రైనింగ్ అండ్ అలాగే ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తది కాబట్టి దీని గురించి అవేర్‌నెస్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటది. కలెక్ట్ యాక్యురేట్ స్టూడెంట్ డేటా ఫ్రమ్ కాలేజెస్ అండ్ సబ్మిట్ టు ద సెంట్రల్ టీమ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. ఒక ఫార్మాట్ ఇస్తారు. ఆ ఫార్మాట్ మీరు ఆ ఫార్మాట్‌లో కాలేజ్ స్టూడెంట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు సెంట్రల్ టీమ్‌కి పంపించాల్సి ఉంటుంది. మెయింటైన్ డైలీ రికార్డ్స్ ఆఫ్ కాలేజ్ విజిట్స్, ఇంటరాక్షన్స్ అండ్ స్టూడెంట్ డీటెయిల్స్ కలెక్టెడ్. సో, డైలీ రికార్డ్స్ అండ్ డైలీ విజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటరాక్షన్స్, స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసినయన్నీ మీరు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఫాలో అప్ రెగ్యులర్‌లీ విత్ కాలేజెస్ టు స్ట్రెంథెన్ రిలేషన్‌షిప్ అండ్ ఎన్ష్యూర్ కంటిన్యూయస్ సపోర్ట్. అలాగే కోఆర్డినేట్ విత్ ఇంటర్నల్ టీమ్స్, డేటా అప్డేట్స్, స్టూడెంట్ ఆన్‌బోర్డింగ్, రిజాల్వింగ్ ఎనీ ఇష్యూస్. ఓకే. సో, దాంతో పాటు మీరు పర్ఫార్మెన్స్ అసైన్డ్ టీమ్ మెంబర్స్‌ది పర్ఫార్మెన్స్ చూడాల్సి ఉంటుంది. హెల్ప్ టు మీట్ దే టార్గెట్స్ అన్నమాట. సో, మీ కింద టీమ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది మేనేజ్మెంట్ టీమ్‌కి రిగార్డింగ్ ఫీల్డ్ అబ్జర్వేషన్స్, ఛాలెంజెస్ సజెషన్స్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్, కండక్ట్ ఫీల్డ్ విజిట్స్ ఆన్ ఎ డైలీ బేసిస్ అండ్ షెడ్యూల్ బేసిస్ అని క్లియర్‌గా చెప్తున్నారు. మీటప్ విత్ ప్రిన్సిపల్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకెళ్ళిపోతే 35-35 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ 25-35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడున్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ ఒకటి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, రిలేషన్‌షిప్ బిల్డింగ్, మినిమమ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎక్సెల్. ఫీల్డ్స్ ఆర్ అవుట్‌రీచ్ ఎక్స్‌పీరియన్స్, సెల్ఫ్ మోటివేషన్ డిసిప్లిన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, బేసిక్ టెక్నికల్ స్కిల్స్, నాలెడ్జ్ ఆఫ్ యూజింగ్ స్మార్ట్ ఫోన్, గూగుల్ వర్క్ స్పేస్, డాక్యుమెంట్ షీట్ ఫార్మ్స్, వాట్సాప్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ రిపోర్టింగ్, ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్. దాంతో పాటు సాలరీ చూసుకుంటే అట్రాక్టివ్ సాలరీ 3,60,000 వరకైతే సాలరీ ఉంటుంది. ఓకే. సో, మంచి ఆపర్చునిటీ. ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. మీకు ఆంధ్రప్రదేశ్‌లో వర్క్ చేసుకునే వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి, ఇంటి దగ్గరుండి వర్క్ చేసుకునే ఆపర్చునిటీ. ఓన్లీ షెడ్యూల్డ్ బిట్స్ కొన్ని పీరియడ్‌లోనే ఉండడం జరుగుతుంది. షెడ్యూల్ అయినప్పుడే మీరు ఎళ్ళాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఎళ్ళాల్సిన అవసరం లేదు. సో, క్లస్టర్ బిజినెస్ మేనేజర్ అనే పొజిషన్. వర్క్ ఫ్రమ్ హోమ్. అది కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. రాయలసీమ అండ్ తెలంగాణ వాళ్ళైతే ఇగ్నోర్ చేసేసేయండి ఇమ్మీడియేట్‌గా. సో, నేను ఆల్రెడీ మీకు చూయించాను. ఎవరెవరు మన ఛానెల్‌లో సెలెక్ట్ అయ్యారో, షార్ట్ లిస్ట్ అయ్యారో, ఆ షార్ట్ లిస్ట్ అయ్యారు మాత్రమే చూయించాను. ఎవరెవరు సెలెక్ట్ అయితారో వాళ్ళ పేరు నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆల్మోస్ట్ 30 వేకెన్సీస్‌తో మన ముందుకిప్పుడు క్లస్టర్ బిజినెస్ మేనేజర్ అనే పొజిషన్ అయితే రావడం జరిగింది. ఓకే. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయండి గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో, మంచి నోటిఫికేషన్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. హావ్ ఎ గ్రేట్ డే.